నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, రైకోడ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆరో ప్రశ్న, 22 క్యాపిటల్ ఏలో ల్యాండ్ ఎందుకు పెడతారు? అసలు సెక్షన్ 22A అంటే ఏమిటి? చాలాసార్లు చెప్పాను ఆన్సరు. 22 క్యాపిటల్ ఏ అంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంటే అది ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూముల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అసైన్ ల్యాండ్స్, లావణి పట్ట, పూర్వంబక భూములు, చుక్కల భూములు, వేస్టెడ్ ల్యాండ్స్, పనికిరాని భూములు చాలా ఉన్నాయి. రకరకాల భూములు ఉన్నాయి. ఎండోమెంట్స్, వక్ బోర్డ్, అలా ఇవన్నీ కూడా కమ్స్ అండర్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఈ ల్యాండ్స్లో వాళ్ళు ముందుగానే ప్రభుత్వాలు కూడా సర్వేలు చేసుకొని, తెలంగాణలో కూడా సర్వేలు చేసుకొని అధికారులు ఎంఆర్ఓ, ఆర్డీఓ, సర్వేయర్ వీళ్ళంతా కూడా బాధ్యత రెవెన్యూలో. ఈ డిపార్ట్మెంట్కి హెడ్ అధికారి ఎవరంటే మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్. ఏదైనా సరే భూముల విషయంలో వాళ్ళు డేటా తీసుకొని మంత్రి గారి దగ్గర కూడా ఒక కాపీ ఉండాలి. మంత్రి గారు కూడా ఐడియా ఉంటుంది ఇది గవర్నమెంట్ ల్యాండ్సా ఆర్ పట్టా ల్యాండ్సా. 22 క్యాపిటల్ ఏ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్. వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఎవరి దగ్గర? కలెక్టర్ దగ్గర. మొత్తం యావత్ జిల్లాల్లో, అన్ని 33 జిల్లాల్లో మొత్తం డేటా అంతా కూడా కలెక్టర్ దగ్గరే ఉంటాయి. ఏ జిల్లాగా జిల్లా కలెక్టర్ దగ్గర మొత్తం ల్యాండ్స్, భూముల మీద ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న భూముల మీద అంతా రికార్డ్స్ అంతా కూడా కలెక్టర్ దగ్గరే ఉంటుంది. 22Aలో పడింది అంటే కలెక్టర్ యొక్క బాధ్యత డైరెక్ట్గా ఆయన ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేస్తాడు. చూడండి, మన ప్రభుత్వ భూమి, మన ఆస్తి, మన భూమిలో ఎవరన్నా కొన్నారా? కొంటే కనుక మీరు తక్షణమే నిషేధ జాబితాలో 22 క్యాపిటల్ వేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆదేశిస్తే ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే తక్షణమే రికార్డ్స్ రెవెన్యూ వాళ్ళకి తయారు చేసి వాళ్ళు డైరెక్ట్గా ఎవరైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళకి లెటర్లు పంపిస్తారు. జనరల్గా నోటీసులు పంపాలి. నోటీసులు పంపకుండానే డైరెక్ట్గా ఎంఆర్ఓ రికార్డ్స్లో వేసేస్తున్నారు. అది తప్పు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓనర్కి కొనుక్కుంటారు, వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకి తెలీదు. ఒకరోజు సడన్గా మార్నింగ్ వచ్చి, సార్ మీరు 22 క్యాపిటల్ పడింది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీది కాదంటారు. ఇక వాళ్ళకి బీపీ స్టార్ట్ అవుతుంది. కొంతమంది హార్ట్ అటాక్ చచ్చిపోయేవాళ్ళు కూడా ఉంటారు ఈ భయానికి. ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు 22 క్యాపిటల్ పడిందంటే భయం ఉండదు వాళ్ళకి ఎవరికైనా. ప్రభుత్వాలు కూడా డబ్బులు కట్టించుకొని రెవెన్యూ జనరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పడంలో ఎంతవరకు కరెక్టు? మరి భూమి మీది గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? అసలు 22 క్యాపిటల్ అన్నప్పుడు కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళకి నోటీసులు ఎందుకు పంపట్లేదు? చాలా కంప్లైంట్స్ నాకు వస్తున్నాయి. ఎక్కువగా ఆంధ్ర నుంచే వస్తున్నాయి. ఇప్పుడు నాకు మళ్ళీ తెలంగాణ నుంచి కూడా నాకు కాల్స్ వస్తున్నాయి. ఎవడైనా గుర్తుపెట్టుకోండి, నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది, ఇంట్లో యూట్యూబ్లో ఉంటుంది. లీగల్ ఒపీనియన్ దయచేసి తీసుకోండి. కోట్లు పెట్టి ఖర్చు పెట్టేటప్పుడు నా దగ్గర రండి. నేను ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి నేను చెప్తాను. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు సాటిస్ఫై అయిన తర్వాత మీరు ప్రాపర్టీ కొనుక్కోండి. అడ్వైస్ తీసుకోకుండా మటుకు దయచేసి మీరు ప్రాపర్టీస్ కొనకండి. నాకే ఇవ్వమని నేను అన్ను. మీరు ఏ అడ్వకేట్ దగ్గర వెళ్ళండి, అడ్వైస్ తీసుకొని మీరు ప్రాపర్టీస్ కొనాలని కోరుకుంటున్నాను. ఈ 22 క్యాపిటల్ ఏ మీద పెద్ద దుమారమే జరిగిపోతుంది ఇప్పుడు తెలంగాణలో. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చి ఈ 22 క్యాపిటల్లో మీవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అన్నీ 22 క్యాపిటల్ పడ్డాయి అంటే ఏంటి అర్థం? ఇప్పుడు వాళ్ళందరినీ వెకేట్ చేసి ఖాళీ చేసేసి వెళ్ళిపోమంటారా? అన్ని ఊరించి వెళ్ళిపోమంటారా? ఏంటి అసలు? లేకపోతే మీకు ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా సమ్ అమౌంట్ రెవెన్యూ కోసం ఏమైనా డబ్బులు ఏమైనా ఇవ్వాలి? దయచేసి రెవెన్యూ మినిస్టర్ గారు మీరు తక్షణమే స్పందించి అసలు ఒకసారి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒకసారి మీరు వెళ్ళిన కూడా ఏం చేస్తున్నారు ఆ రికార్డు, లేకపోతే వాళ్ళని మీ సెక్రటరీ మీ క్యాబిన్కి పిలిపించుకొని ఒకసారి వాళ్ళని పిలిపించి ఏం జరుగుతుందో పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరైతే అపార్ట్మెంట్ చాలా ఆగ్రహంగా ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక మీడియా పర్సన్ నేను చూశాను, తెలిసింది, డైరెక్ట్గా వెళ్ళి సబ్ రిజిస్టర్ వెళ్తే నేనేం చేయాలి సార్ అంటున్నాడు. అక్కడి నుంచి నాకు పైనుంచి ఆదేశాలు వస్తే నేను 22 క్యాపిటల్ తీస్తా, కానీ నాకు పైనుంచి డైరెక్షన్ రాకపోతే నేనేం చేస్తాను? ఆయన రానిది కరెక్ట్ కదా, ఆయన చెప్పిన దాంట్లో కూడా. కాబట్టి అక్కడ కలెక్టర్,
ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళు మన తెలంగాణ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఇవన్నీ సరిగ్గా వెరిఫై చేసి జనాన్ని ఇబ్బంది పెట్టకుండా ఈ 22 కేటగిరీ ఏదైనా ఉంటే పట్టా భూముల్లో ఉంటే మీ వెంటనే తక్షణం తీసేయండి. ప్రభుత్వ భూములు అంటే దాన్ని మరి ఆలోచించి ఏం చేయాలనేది చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.